ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అబ్బాయి అబ్బాయిని ఏం చేయలేక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ని ఒక గొడవంలోకి తీసుకెళ్లి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పటికి అసలు ఏం జరిగిందంటే అబ్బాయిది ఒకటే ఊరు. అబ్బాయి కన్నా అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ బాగా ఎక్కువ. అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో పెద్ద పేరున్న మనిషి. అమ్మాయికి అబ్బాయికి అయితే పరిచయం అయింది. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి వాళ్ళ నాన్నకి తెలిసింది. ఏంటి నువ్వు చేసే పని ఏంటి, వాళ్ళెక్కడ మనం ఎక్కడ, ఒకవేళ నువ్వు వాడినే పెళ్లి చేసుకుని వెళ్తే నిన్ను వాడిని కూడా ఇద్దరిని చంపేస్తాను నేను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ అమ్మాయి ఎక్కడ తగ్గల. నేను వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఈ పెద్ద మనుషులు వాళ్ళని ఏం చేయలేక ఇంట్లో ఉన్న అబ్బాయి తరపున లేడీస్ ని, ఎందుకంటే అబ్బాయికి వాళ్ళ ఇంట్లో లేడీస్ తప్ప ఇంకెవరు లేరు. అబ్బాయికి ఇంట్లో తండ్రి తాతయ్య ఎవరో లేరు, ఉన్నదల్లా తల్లి ఇంకొక ఆవిడ. వాళ్ళని పెద్ద మనుషులు ఏం చేసేవారంటే, ఈ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, నా కూతురు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు, నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పేసి ఒక పాడుపడిన గొడవనికి తీసుకెళ్లి అక్కడ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చిత్రహింసలు పెట్టేవారు. ఇది దాదాపు 10 సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ అబ్బాయి తరపు వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేయక, ఎటువంటి ధైర్యం లేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు నలిగిపోతూ ఇప్పటికీ ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డబ్బు ప్రాణం కంటే కులమే ఎక్కువ అని బతుకుతారు. కానీ అది ఎవరు పైకి చెప్పుకోరు. ఆఖరికి కులం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ కి మాట ఇచ్చే ముందర ఒకసారి ఆలోచించి మాట ఇవ్వండి. అర్థమైందా? అసలు ఈ స్టోరీలో తప్పెవరిది? అసలు ఈ రోజుల్లో మీరు ఏది ఎక్కువ అనుకుంటున్నారు, డబ్బా, కులమా, ప్రేమ, ఇంకేదైనా కామెంట్ లో రాయండి. మంచిది.